నమస్తే, వెల్కమ్ టు విఎస్ఆర్. ఏదైతే గతంలో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వీఆర్ఓలను కొంతవరకు ఆపి వాళ్ళను కొన్ని కొన్ని శాఖలలో ఏదైతే జూనియర్ అసిస్టెంట్లు అవి ఇవి నియమించారో, ఇప్పుడు కొత్తగా మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయిన తర్వాత కొత్తగా మళ్ళీ వాళ్ళను కొత్త కొత్త శాఖలకు మళ్ళీ జీపీఓగా తీసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దాని అనేది ఒకసారి వాళ్ళని అడుగు తెలుసుకుందాం. నాకు చెప్పండి, గతంలో మీరు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ఫ్యామిలీలను వదిలిపెట్టి చాలా దూరాలు వెళ్ళి మీరు ఉద్యోగాలు చేశారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సరే కొంత టైం పట్టవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఊర్లలో మిమ్మల్ని ఉద్యోగాలు చేసుకునేటట్టుగా ఈరోజు నియామక పత్రాలు ఇస్తున్నారు. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈరోజు తెలంగాణ గవర్నమెంటు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చాలా శుభసూచకంగా ఈరోజు ఇవ్వడం అనేది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాది వనపర్తి జిల్లా, నా పేరు పరమేశ్వర్. ఈరోజు పెద్ద ఎత్తున గతంలో ప్రభుత్వాలు ఎంతైతే నష్టం లేపిండ్రో మమ్మల్ని, ఈరోజు మేము అంత శుభదాయకంగా జీపీఓగా మేము గ్రామాల్లో వెళ్తున్నామంటే చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఉండే ప్రభుత్వాలు మమ్మల్ని అనగదొక్కి వివిధ రకాల డిపార్ట్మెంటు కుక్కలు చెప్పిన ఇష్టరాక వల్ల చేసి మా భవితవ్యాన్ని చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వము. ఈరోజు సంతోషంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మరియు అదే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు చాలా మంచిగా చేశారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది జీపీఓ ఇవ్వడం. అదేవిధంగా పెద్ద ఎత్తున మేము ఆయనకు చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి మేము రుణపడి ఉన్నాం. మాకు ఎన్నో విధాలుగా వీఆర్ఓలుగా మేము వచ్చి 5,590 మంది మేము ఉంటే కొంతమంది ఇదైనా కూడా మిగతా వాళ్ళము అందరం కూడా ఈరోజు వచ్చామంటే వీఆర్ఏల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సంతోషంగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్